హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ప్రతి నెల రేషన్ నెల మొదటి వారంలో అంటే 1వ తేదీ నుండి 10వ తేదీలోపు అయితే పంపిణీ చేస్తున్నారు. అలాగే ఈ ఆగస్టు నెలలో అయితే రేషన్ పంపిణీలో కొన్ని కొత్త రూల్స్ని అయితే తీసుకురానున్నారు. ఆ రేషన్లో ఈ 5 సరుకులను అయితే పంపిణీ చేయనున్నారు. ఆ పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ఫుల్ అనిపిస్తే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇక మనం టాపిక్లోకి అయితే వెళ్దాం. అత్యోదయ అన్న యోజన కింద రేషన్ షాపుల ద్వారా అయితే అందిస్తున్న సబ్సిడీ పథకాన్ని మరో 2 ఏళ్ళు అయితే పొడిగిస్తూ కేంద్రం అయితే నిర్ణయం తీసుకుంది. 2026 మార్చి 31 వరకు అయితే ఇది కొనసాగుతుందని ప్రకటించారు. ఈ పథకం కింద రేషన్ లబ్ధిదారులకు ప్రతి నెల కేజీ చక్కెరనైతే సబ్సిడీ కింద అందిస్తున్నారు. అయితే ఈ చక్కెర సేకరణ, పంపిణీ బాధ్యతలను అయితే ఆయా రాష్ట్రాలు అయితే చూసుకుంటాయి. రేషన్ కార్డుదారులకైతే కూటమి ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి బియ్యం, పంచదారతో పాటు కందిపప్పును కూడా అందించినట్లు తెలిపింది. ఎంత మొత్తంలో అనేది అయితే త్వరలో వెల్లడి కానుంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలతో పౌర సరఫరాల శాఖ అధికారుల చర్యలను అయితే తీసుకుంటున్నారు. కొన్ని నెలలుగా రేషన్ షాపుల్లో అయితే కందిపప్పుని ఇవ్వడం లేదని సమాచారం. వచ్చే నెల నుంచి అయితే ఉచిత బియ్యంతో పాటు సబ్సిడీపై చక్కెర మరియు కందిపప్పును పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. కిలో కందిపప్పును 67 రూపాయలకే ఇవ్వనుంది. అలాగే అరకిలో చొప్పున చక్కెరను పంపిణీ చేయనుంది. చక్కెర పప్పు సరఫరా కోసం కాంట్రాక్టర్ల నుంచి అయితే టెండర్లను ఆహ్వానించింది. ఈ వారంలోనే అయితే ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా అయితే టెండర్ల ప్రక్రియను అయితే పూర్తి చేయనుంది. రేషన్ కార్డులు ఉన్న వారికి జూలై నుంచి రాగులు పంపిణీ అయితే చేస్తామని పౌర సరఫరా శాఖలు అయితే తెలిపింది. ప్రస్తుతం రాయలసీమలోని 8 జిల్లాల్లో వీటిని అయితే పంపిణీ చేస్తుండగా మిగతా జిల్లాలకు విస్తరించనుంది. 3 కేజీల బియ్యానికి బదులుగా రాగులను అయితే పంపిణీ చేస్తారు. అటు జూలై నుంచి ఈ శ్రీ సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో రేషన్ కార్డుదారులకు జొన్నలను అయితే పంపిణీ చేయనున్నారు. రాగులు, జొన్నలు ఇష్టం లేని వారైతే పూర్తిగా బియ్యం అయితే పొందవచ్చు. గిరిజన ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఎంపీడీఓ వాహనాల ద్వారా అయితే రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు మంత్రి సంధ్యారాణి గారు అయితే ప్రకటించడం జరిగింది. ఇకపై రేషన్ షాపుల ద్వారా అయితే మాత్రమే రేషన్ పంపిణీ చేస్తామని అయితే వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో 960 రేషన్ షాపులను అయితే పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. గిరిజన వసతి గృహాల్లో అయితే ఏఎన్ఎంలు, ఫీడర్ అంబులెన్సులు, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్లు వాహనాలను అయితే మళ్ళీ తెస్తామని వెల్లడించారు. ఫ్రెండ్స్, ఈ కొత్త రేషన్ కార్డుల గురించి అయితే కొత్త అప్డేటు. ఇంకేమైనా చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్ అయితే అప్డేట్ చేస్తాను. దాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.